మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వాణ్ణి చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వద్దు, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఈ విషయం నేను చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. మేనేజర్ గారు, కార్తీక్ సార్ పెళ్లి జరిగింది కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఏముంది, వాళ్ళు కోరుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. అయినా నీలిమా మేడం కూడా సార్ని ఎంతగానో ఇష్టపడింది కదా. ఇన్నాళ్లకు తను ప్రేమించినవాడు తనని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా తన ఆనందానికి అవధలే ఉండవు. కార్తీక్ సార్ కూడా భాను మేడం మర్చిపోవడానికి ఇదొక మంచి సమయం. ఎక్కడికో దూరంగానే ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతేగా మరి, ఎన్నాళ్ళని చనిపోయిన భార్యను తలుచుకుంటూ ఉంటారు. జీవితం ముందుకు సాగిపోతున్నప్పుడు మనం కూడా జీవితంతో పాటు సాగిపోవాలి. తను ఇష్టపడ్డ మనిషి ఎలాగో వెళ్ళిపోయింది. కనీసం తనని ఇష్టపడిన మనిషిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చని చేసుకున్నట్టున్నారు. అదే కదా ఏ వ్యక్తి అయినా కోరుకునేది. తను ప్రేమించే వ్యక్తి జీవితంలో ఉండాలనే కదా. నీలిమ విషయంలో అదే జరిగింది. అందుకని కార్తీక్ గారు కూడా ఈ పెళ్లికి హ్యాపీగా ఒప్పుకున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ ఎలా వచ్చారు? మీరు రారనుకున్నాం. ఏంటి, నా ఆఫీస్కి నేను రాకూడదా? దానికి మీ పర్మిషన్ తీసుకోవాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్తారు కదా అని అలా అన్నాను. మీకు శాలరీ ఇస్తుంది ఆఫీస్లో వర్క్ చేయడానికి, అంతేకాని మా ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి కాదు. అదేంటి సార్ అంత కోపంగా ఉన్నారు? కొత్తగా పెళ్ళయింది, మీరు హ్యాపీగా ఉంటారని, సంతోషాల్లో తేలుతూ ఉంటారని మేమందరం అనుకున్నాం. మరి మీరు మమ్మల్ని తప్పుపడతారేంటి సార్? లుక్, దిస్ ఈజ్ ఆఫీస్. ఇక్కడ వర్క్ మాత్రమే చేయాలి. ఎక్స్ట్రా విషయాలన్నీ మాట్లాడకూడదు. మా గురించి ఆలోచించడం మానేసి పెండింగ్లో ఉన్న పని ఎలా పూర్తి చేయాలో అది ఆలోచించండి. వెళ్ళి పని చూసుకోండి. అదేంటి సార్, మనం ఊహించింది ఒకటైతే ఊహకు అందనట్టు ఎంత సీరియస్ అవుతున్నారేంటి? అదే కదా, వీళ్ళు హ్యాపీగా ఉంటారని మనం మాట్లాడుకుంటుంటే సడన్గా వచ్చి ట్విస్ట్ ఇచ్చారు. ఇంకా మాట్లాడుకుంటుంటే తిట్టినా తిడతారు. పద. అలాగే సార్. డాక్టర్ చెప్పారు కదా, ఇంకా స్పృహలోకి రావట్లేదేంటి? స్వామి, నా రాధ ఈ పాపకి జన్మనిచ్చింది. తను పునర్జన్మ పొందింది. గడిచిన కాలం తన జీవితంలో ఎన్ని కష్టాలు వినిపించిందో నీకు తెలుసు. తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని, మా అందరితో మామూలుగా ఉండాలని, తనేంటో తనకి తెలియాలని తను ఎన్నోసార్లు వేడుకుంది. నేను కూడా ఎన్నోసార్లు కోరుకున్నాను. ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది. మరి కాసేపట్లో తను స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్తున్నారు. కళ్ళు తెరిచి చూసిన రాధ నన్ను మురారి అని పిలవాలి.
తనకి గతం గుర్తొచ్చింది అని తెలుసుకోవాలి. తన ప్రేమ తనకు తెలియాలి. మళ్ళీ మా జీవితం బావుండాలి. ఈ పాప ఎవరి రక్తమనే ప్రస్తావనే లేదు. తను నా రాధ కూతురు, అంటే నా కూతురు. మా బిడ్డగానే చూసుకుంటాం. అంతేకాని రాధ జీవితంలో మళ్ళీ ఎలాంటి కన్నీళ్లు, ఎలాంటి బాధలు లేకుండా నువ్వే చూడు తండ్రి. మళ్ళీ మరో జన్మెత్తొచ్చిన నా రాధకి ఈ జన్మంతా తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తనని బాగా చూసుకోవాలని, కష్టమనేది తన దరి చేరకుండా ఉంచాలి అని, కన్నీళ్లనేవి తన ఊహల్లోకి కూడా రాకూడదు. ఇలా తన గురించి అనుక్షణం ఆలోచిస్తున్న నేను తనతో ఉండాలని కోరుకుంటున్నాను. తను నా జీవితంలో నా నీడగా బ్రతకాలని కోరుకుంటున్నాను. అది జరిగేలా చెయ్యి. ఇంకెలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యి. నా రాధకి గతం అనేది తీపి గుర్తు కాకపోయినా భవిష్యత్తు మాత్రం చేదుగా ఉండకూడదు. అలా తనకి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నాది. తనకి ఏ ఇబ్బంది కలిగించకుండా ఉంచవలసిన బాధ్యత నీది. అలా చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మావయ్య. ప్రేమించడం అంటే ఆ వ్యక్తి మన సొంతం అనుకోవడం, తను ఎప్పుడూ మనతోనే ఉండాలని కోరుకోవడం. ఇది కూడా ఒక రకమైన ప్రేమే. కానీ ప్రేమించిన వ్యక్తి జీవితంలోకి అనుకోని సంఘటనలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులున్నా ఆ ప్రేమను మర్చిపోకుండా ఆ ప్రేమను గెలిపించుకోవాలని, ఆ మనిషిని బాగా చూసుకోవాలని, అదే నిజమైన ప్రేమని నువ్వు నిరూపిస్తున్నావు మావయ్య. ఖచ్చితంగా నీ ప్రేమ గెలుస్తుంది. మీ ఇద్దరి భవిష్యత్తు బాగుంటుంది. ఓకే శ్రీనివాసరావు గారు, మీరు చెక్స్ అన్ని రెడీ చేయండి, నేను వచ్చి సైన్ చేస్తాను. ఇన్ని రోజులు అంటే ఇంట్లో పెళ్లి హడావుడి ఉండి ఆఫీస్కి రాలేకపోయాను. ఈరోజు నేను వస్తాను, క్లియర్ చేద్దాం. మీరు అవన్నీ ప్రిపేర్ చేసి ఉంచండి. ఉంటాను. నీలిమా, ఏంటి నీలిమా ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు? నీకు పెళ్ళయింది, కొత్త పెళ్లి జంటంటే ఎలా ఉండాలి? ఇలా డల్గా ఉన్నావేంటి? ఇందాక కార్తీక్ రెడీ అవుతున్నప్పుడు చూశాను. మీరు బయటికి వెళ్తున్నారేమో అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి నువ్వేంటి ఒక్కదానివి ఎక్కడున్నావు? ఆఫీస్లో అర్జెంట్ పనుందంట, చూసుకోవాలని వెళ్ళారు. ఆఫీస్ వర్క్ చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. కొత్తగా మీకు పెళ్ళయింది, అయినా మీరిద్దరూ సరదాగా అలా బయటికి వెళ్తే బాగుంటుంది కదా. కార్తీక్ ఈ మాత్రం అర్థం కాకపోతే ఎలా? నువ్వు ఉండు, కార్తీక్ ఇప్పుడే ఫోన్ చేస్తాను. వద్దు పార్థు, బయటికి తీసుకెళ్లాలని తన మనసులోంచి రావాలి కానీ ఫోన్ చేసి చెప్తే ఆలోచన రాకూడదు. పైగా ఇన్నాళ్ళు ఇష్టపడని కార్తీక్ అప్పుడు ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నాడుగా. బయటికి వెళ్ళినా అక్కడే తనుంటాడు. ఇంకా బయటికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి?